కర్నూలు జిల్లాలోని బాసర సరస్వతి దేవాలయము దేశంలోనే ఏకైక దేవాలయము. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఎందుకంటే చాలా మందికి ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే పిల్లలు చాలా అభివృద్ధిలోకి వస్తారన్న నమ్మకం ఉంది. కాబట్టి ఇవాళ ఒక మన తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, మహారాష్ట్ర అటు కర్ణాటక నుండి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసము చేయించుకుంటారు. కాబట్టి ఈ గుడి డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు దాదాపు 50 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ డబ్బులను కూడా అప్పుడున్నటువంటి మంత్రి కానివ్వండి, మన స్థానిక ఎమ్మెల్యే కానీ వీళ్ళు కుమ్మక్కయ్యి ఇక్కడ ఉన్నటువంటి నిధులను అడెల్లి పోచమ్మకు కూడా ట్రాన్స్ఫర్ చేసి అక్కడ డెవలప్ చేశారు. కానీ ఇక్కడున్న బాసర దేవాలయాన్ని డెవలప్ చేయలేదు. తర్వాత కూడా బహిరంగ సభలో మాట్లాడుతూ కేసీఆర్ గారు కూడా మళ్ళీ 50 కోట్ల నిధులు ఇస్తానని చెప్పడం జరిగింది. భూమి పూజ కూడా అన్నాడు జరిగింది. కానీ ఏ డబ్బులైతే అన్నాడు మనం శాంక్షన్ చేశామో అవే డబ్బులను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళు ఉన్నారో దొంగచాటుగా పార్టీ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఈ 50 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని దొడ్డిదారులను మళ్ళీ అవే పైసలను మళ్ళీ కన్వర్ట్ చేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నట్లు చెప్పడం అనేది చాలా దురదృష్టకరమని చెప్పి తెలియజేస్తూ ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇవాళ బాసర దేవాలయానికి ఆ డెవలప్మెంట్ కు ఒక భక్తుడు సూరపనేని సునంత్ అనే వ్యక్తి దాదాపు 34 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ అభివృద్ధి చేయడం జరుగుతుంది. వారికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మా తరఫున మేము అందరం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ డెవలప్మెంట్ చాలా బాగా జరగాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా లడ్డు కానివ్వండి, పులిహోర కానివ్వండి కొంత క్వాలిటీ తగ్గినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇవాళ లడ్డు పులిహోరలో ఎలాంటి క్వాలిటీ తగ్గకుండా మంచి పదార్థాలను ఇవాళ సప్లై చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.